హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. మన టాలీవుడ్ డైరెక్టర్స్ లో చాలా గట్స్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ. తన రైటింగ్ లో చాలా పవర్ ఉంది. ఫస్ట్ మూవీతోనే ఆ పవర్ ని చూపించాడు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఫస్ట్ సినిమాతోనే తనదైన సొంత జెండాని పాతేశాడు. అసలు ఈ మనిషి ఏ సెంటర్ ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకుని సీన్స్ రాస్తాడో ఏమో. ప్రతి సీన్ లో ఒక డిఫరెంట్ రిథమ్ ఉంటది. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి మార్కెట్లో, అది కొడితే బ్రెయిన్లో రేడియో లూసెంట్ ఇమేజెస్ ఉండిపోతాయి. దేవరకొండకి కెరియర్ బెస్ట్ మూవీ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాడు. మళ్ళీ గ్యాప్ తర్వాత రణబీర్ కపూర్ కి కూడా యానిమల్ తో కెరియర్ బెస్ట్ మూవీ ఇచ్చేశాడు. అండ్ దీన్ని చూపించాలి అనుకునే ప్లాట్ ని స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని కట్టిపడేస్తాడు. అండ్ ఇందులో కూడా స్క్రీన్ ప్లే లో లాగ్ అనిపిస్తే ఆడియన్స్ మూవీకి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కానీ సందీప్ రెడ్డి మాత్రం 3 hours మూవీని ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక రియాలిటీతో ఆడియన్స్ కి మూవీ చూపిస్తాడు. ప్రతి సీన్ కి గూస్ బంప్స్ మూమెంట్ ఉంటది. తన నెక్స్ట్ మూవీస్ ప్రభాస్ తో స్పిరిట్ అండ్ అగైన్ రణబీర్ కపూర్ తో యానిమల్ పార్క్, ఈ 2 మూవీస్ కి 4 years టైమ్ స్పాన్ తీసుకుంటున్నాడంట. ప్రభాస్ మూవీ ఈ ఇయర్ ఎండ్ లో స్టార్ట్ అవ్వబోతుందంట. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీతో ప్రభాస్ మళ్ళీ 1000 crores కలెక్ట్ చేసేలా ఉన్నాడు. అయితే రీసెంట్ గా సోషల్ మీడియాలో చిరంజీవి గారితో మూవీ ప్లాన్ చేయమని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ ఓకే చేస్తే షూటింగ్ కి చిరంజీవి గారిని పట్టుకొచ్చేస్తామని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అండ్ సందీప్ రెడ్డి వంగ మైకేల్ జాక్సన్ బయోగ్రఫీని మూవీగా తీద్దామని ప్లాన్ చేస్తున్నారు అని టాక్ వినిపించింది. అది గానీ నిజమైతే భలే ఉంటది. యానిమల్ పార్క్ కూడా సందీప్ రెడ్డి హై స్కేల్ మీద డిజైన్ చేసుకున్నారంట. అయితే సందీప్ రెడ్డి గురించి క్రిటిక్స్ లో చాలా నెగిటివ్ వేలో ట్రోల్ చేశారు. అయినా సరే ఈ మనిషి దేనిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. తన మూవీలో స్టోరీ స్క్రీన్ ప్లే తో పాటు ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ కూడా ఇస్తాడు. ప్రతి క్యారెక్టర్ లో డెప్త్ కొంచెం ఎక్కువే ఉంటది. అర్జున్ రెడ్డిలో లవ్ స్టోరీతో పాటు ఫ్రెండ్షిప్ బాండింగ్ ని కూడా అదే ఇంపాక్ట్ఫుల్ తో చూపించాడు. ఇచ్చోడా మగ పిల్లగాలు ఏడుస్తారా? అందుకే అన్నారా నువ్వు ఏదైతే కాదో ట్రై చేద్దని. నువ్వేడ్చుడేంద్రా? నువ్వేంది? నీ పర్సనాలిటీ ఏంది? యానిమల్ లో బాబీ డియోల్ క్యారెక్టర్ తక్కువే ఉన్నా ఒక క్యారెక్టర్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చేశాడు. అండ్ సందీప్ రెడ్డికి షారుఖ్ ఖాన్ తో కూడా మూవీ చేయాలి అనే డ్రీమ్ ఉందంట. అలానే మహేష్ బాబుతో కూడా మూవీ చేయాలి అని ఉందంట. మేబీ ఫ్యూచర్ లో వీళ్ళ కాంబోస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో.